మీ మొబైల్‌లో గూగుల్ సెర్చ్‌లో మీరు ఏపీ డీఎస్సీ అని సెర్చ్ చేస్తే మీకు ఇలా ఒక స్క్రీన్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఇంతవరకు మీకు తెలిసిందే. మరి ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా! ఈ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయండి. ఈ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు ఎంటర్ యూజర్ నేము, పాస్‌వర్డ్ అని అడుగుతుంది. యూజర్ నేమ్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు డీఎస్సీ అప్లై చేసేటప్పుడు ఏపీ డీఎస్సీ రిక్రూట్మెంట్ 2025 అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఫస్ట్‌లోనే క్యాండిడేట్ ఐడీ అని ఉంటుంది. ఆ క్యాండిడేట్ ఐడీ ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ పాస్‌కోడ్ ఏం టైప్ చేయాలి అంటే మీకు ఒకవేళ ఇన్ కేస్ పాస్‌కోడ్ తెలియదు అనుకోండి. ఇక్కడ ఫర్గెట్ పాస్‌కోడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫర్గెట్ పాస్‌కోడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ యువర్ ఆధారు, ఎంటర్ యువర్ మొబైల్ నంబర్ అని వస్తుంది. మీరు ఆధారు, మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే ఫస్ట్ మీ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వచ్చేస్తుందనమాట. సో, ఓటీపీ వస్తున్నప్పుడు అక్కడ ఓటీపీ ఎంటర్ చేయమని అడుగుతుంది. కింద న్యూ పాస్‌కోడ్, రీ ఎంటర్ పాస్‌కోడ్ అని అడుగుతుంది. సో, న్యూ పాస్‌కోడ్ దగ్గర మీరు ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్ ఒక లెటర్స్‌ని బేస్ చేసుకొని, సింబల్స్‌ని బేస్ చేసుకొని ఒక పాస్‌కోడ్ క్రియేట్ చేసుకోండి. బుక్‌లో రాసుకోండి క్లియర్‌గా. అదే పాస్‌కోడ్ మీరు మళ్ళీ ఎంటర్ చేయండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి ఎంటర్ చేస్తున్నా. ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత గెట్ ఓటీపీ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ అనేది వచ్చేస్తుంది. సో, ఆ ఓటీపీ అనేది మీకు ఏదైతే ఫస్ట్ మీరు ఓటీపీ ఇచ్చింటారో అదే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటారో ఆ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే ఓటీపీ ఇచ్చింటారో ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. అక్కడ మీకు మొబైల్‌కి వచ్చింటుంది. ఇక్కడ పాస్‌కోడ్ జనరేట్ అని ఉంది చూడండి. ఇక్కడ మీరు కొంచెం క్యాపిటల్ లెటర్స్, కొంచెం స్మాల్ లెటర్స్ కాంబినేషన్‌తో ఇచ్చుకోండి. ఎందుకంటే అక్కడ క్లియర్‌గా మళ్ళీ మెన్షన్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ లెటర్‌లో ఏదో ఒకటి క్యాపిటల్ లెటర్‌లో ఇచ్చేసి తర్వాత నంబర్స్ ఇచ్చేసి తర్వాత ఏవైనా ఆల్ఫాబెట్స్ ఇచ్చేసుకోండి. మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుందనమాట. తర్వాత రీ ఎంటర్ పాస్‌కోడ్ కూడా మీరు అలాగే క్లిక్ చేయండి. అలాగే క్లిక్ చేసినప్పుడు ఎలా వస్తుందంటే అక్కడ మీకు ఒక పాస్‌కోడ్ అనేది జనరేట్ అయ్యి ఉంటుంది. సో, ఆ పాస్‌కోడ్ కావాలి అనుకుంటే మీరు బుక్‌లో రాసుకొని ఉంటారు కాబట్టి నో ప్రాబ్లమ్. సో, బుక్‌లో రాసుకోండి ముందే పాస్‌కోడ్ జనరేట్ చేసుకునేటప్పుడే బుక్‌లో రాసుకోండి. అప్పుడు మీకు మళ్ళీ అది ఎక్కడ సేవ్ అయింది అదంతా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. మళ్ళీ ఇప్పుడు మీరు క్యాండిడేట్ ఐడీకి వచ్చేసి మరి యూజర్ నేమ్, పాస్‌కోడ్ దగ్గర అక్కడ మీరు ఏదైతే ఇందాక జనరేట్ చేసి ఉంటారో ఆ పాస్‌కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉంటుందో అది టైప్ చేయండి. సో, క్యాప్చా మీకు ఇక్కడ ఇచ్చినటువంటిది టైప్ చేయండి. సైన్ ఇన్ చేయగానే మీకు ఆటోమేటిక్‌గా ఇలా వచ్చేస్తుందనమాట. ఇలా వచ్చినప్పుడు మీకు ఇక్కడ క్లిక్ హియర్ డౌన్లోడ్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్స్ అనేటివి డౌన్లోడ్ అవుతాయి. కానీ ప్రెజెంట్ అయితే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ కావటం లేదు. సో, మీకు ఎప్పుడైనా డౌన్లోడ్ అయినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో చేస్తా, మెసేజ్ చేస్తా. అప్పటి వరకు వెయిట్ చేయండి. ప్రెజెంట్ అయితే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ కావటం లేదు.